నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గురిజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం అందించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పాసం రామారావు డిమాండ్. మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట రామకృష్ణ కవికళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణికి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డును ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై మోవా విజయలక్ష్మి స్మారక ఉపన్యాసం చేశారు. విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అంటే అది అతని తప్పు కాదని, అతనికి అర్థమయ్యేలా చెప్పలేకపోయిన టీచర్ది, వ్యవస్థది మాత్రమే అన్నారు. నేడు ఎక్కువగా మొబైల్, సోషల్ మీడియాలోనే విద్యార్థులు ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా దానికి ఉపయోగకరంగా మార్చుకోవడం కూడా విద్యార్థి చేతుల్లోనే ఉందన్నారు. తరగతిగతిలో టీచర్ చెప్పలేని పాఠాలు ఎన్నో ఇంటర్నెట్లో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉచితంగా బోధిస్తున్నారని తెలిపారు. ఏ వస్తువుని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా 10th, ఇంటర్ ఆకర్షణకు గురయ్యే వయస్సు అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పారు. తెనాలి వాసిగా గుర్తించి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డును తనకు ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వాళ్ళిద్దరూ టీచర్లు కాబట్టి, ముఖ్యంగా అందులో ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలు అన్నది నన్ను ఆకర్షించింది. వ్యాయామ ఉపాధ్యాయురాలు స్త్రీలలో ఒక పెద్ద ఆపర్చునిటీ. ఆడపిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఆ స్కూల్లో ఆడపిల్లలు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండటానికి హెల్ప్ చేసే అవకాశం ఆమెకు ఆ ఉద్యోగం ద్వారా దొరికింది. అది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను అనుకున్నాను. మా చిన్నప్పుడు మేము కూడా స్కూళ్ళల్లో రన్నింగ్ చేయటానికి వెనకాడేవాళ్ళం. ఒక పరిగెత్తడానికి ఎందుకో ఒక జంకు, ఒక భయం అవి ఉండేవి. ఒక రన్నింగ్ చేయలేకపోయే వాళ్ళమే అనే బాధ కూడా ఉండేది. అలాంటిది ఒక వ్యాయామ ఉపాధ్యాయులు అంటే ప్రోత్సహించాలి స్టూడెంట్స్ అందరినీ కూడా. ఆ రకంగా ఫిజికల్గా ఫిట్గా ఉండండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. మీకు న్యాచురల్గా జరిగే రజస్వల ఈ కార్యక్రమాలు వాటన్నిటి వల్ల కూడా మీరు యూ నీడ్ నాట్ వెనకడుగు వేయాల్సిన పని లేదు. అది ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్ అని చెప్పి తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పలేనప్పుడు టీచర్లు చెప్పగలగాలి. ఆ టీచర్లో ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆ పాత్ర పోషించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రసంగించారు. ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సరే, ఫెయిలియర్స్ అంటే చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ చూడండి, ఎంత పెద్ద క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, కానీ ఆయన కూడా కోవిడ్ సమయంలో చాలా బాగాలేదు ఆడుకున్నారు. రోజర్ ఫెడరర్ కొన్ని రోజు ముందు ఆయన కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన అడ్మిట్ చేశారు, బెస్ట్ ప్లేయర్. ఎప్పుడు వరకు టెన్నిస్ ఎక్స్పర్ట్స్లో మీరు మాట్లాడిస్తే ఆయన వాళ్ళు చెప్తారు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ టెన్నిస్ ప్లేయర్స్. కానీ ఆయన కూడా పాయింట్స్ మీరు చూస్తే 52% పాయింట్స్ హీ లాస్ట్. సో ఇలాగా ఫెయిలియర్స్ వస్తాయి, చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ లెసన్స్. ఫెయిలియర్స్ నుంచి పాఠాలు తీసుకోండి అంతే. మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అదే చూసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ గోల్ మాత్రమే మీరు చూస్తే ఫైనల్గా మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్కి చాలా దారి ఉన్నాయి. దెర్ ఈజ్ నాట్ వన్ సెట్ వే
టు బీ సక్సెస్ఫుల్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్. మీరు ఒక మాత్రమే లేదు, గోల్ చూడాలి. సో మీ అందరికి గోల్ పబ్లిక్ సర్వీస్ ఉంటే అప్పుడు కూడా మీ దగ్గర చాలా ఆప్షన్. ఈ కార్యక్రమాన్ని వారి శ్రీమతి 2017లో చనిపోయిన శ్రీమతిని ప్రతి నిమిషం గుర్తు చేసుకోవడమే కాకుండా వారి స్మారకార్థం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సత్సంకల్పం కలిగినటువంటి మహోన్నతుడు శ్రీ మోవా సత్యనారాయణ గారు. మన ప్రాంతవాసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ వివాహ బంధం ఏర్పరచుకొని పెళ్ళి అయిన తర్వాత చదువుకున్నారు ఉన్నత విద్య. పెళ్ళికి ముందు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత డిగ్రీ తర్వాత లా, ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శప్రాయాల్లాగా ఈ రోజున ఒక గౌరవమైనటువంటి ఉన్నత న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తిగా జీవనం కొనసాగిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మీ అందరికీ ఇప్పటి వరకు ఒక పబ్లిక్ ఎగ్జామ్ చేయరు. ఎవ్రీ ఇయర్ మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ప్రమోట్ అవుతాను, మార్క్స్తో సంబంధం లేకుండా నేను ప్రమోట్ అవుతానని చెప్పి ఇప్పుడు వరకు మీరు చదువుతూనే ఉంటారు. కానీ 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు తెలియకుండానే భయం వస్తుంది, ఫెయిల్ అవుతారనే భయం వస్తుంది. ఇప్పుడు వరకు నువ్వు చదివింది, నువ్వు ఎగ్జామ్ రాస్తే ఎవ్రీ క్లాస్లో నువ్వు పాస్ అవుతూ ఉంటే, నువ్వు చదువుతూ ఉంటే 10th క్లాస్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఎందుకు తప్పుతావు అని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ భయపడకుండా ఉండటం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు దేని పట్ల అయితే ఆలోచన చేస్తావో దాని పట్ల నువ్వు లగ్నత అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పాటిమండ్ల దక్షిణామూర్తి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తర్వాత 2020లో కరోనా కారణంగా ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు పడలేదు. 221లో అదే మహాప్రస్థానంలో హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన తర్వాత అస్థికలు భద్రపరచుకోవడానికి సరైన ఇది లేని కారణంగా ఒక గది కట్టించి బ్యాంకు లాకర్లాగా ఒక 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఉపయోగంగా ఉంది మన తెనాలి పట్టిన వాళ్ళందరికీ కూడా. ప్రస్తుతం 2024 సంవత్సరానికి గాను మన తెనాలి ఆడపడుచు సీతారామయ్య గారి, ఎందుకంటే తెనాలిలో విమానం మేడ అంటే తెలియని వాళ్ళు ఉండరు. 1966లో నేను హిందూ కాలేజీలో PUC చదవటానికి మొట్టమొదటిగా గుంటూరు వెళ్ళినప్పుడు రింగు రోడ్లో కోడిగుడ్డు బంగ్లా ఉండేది. సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా అక్కడికే వచ్చేవాళ్ళు. గుంటూరులో కోడిగుడ్డు బంగ్లా అంటే అందరికీ పరిచయమే. అదేవిధంగా నేను తెనాలి 76లో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏంటంటే విమానం మేడ, రైల్వే స్టేషన్ దిగండి, బస్ స్టాండ్ దిగండి, ఎక్కడైనా దిగండి, విమానం మేడ దగ్గర తీసుకెళ్ళబెట్టకి మన ఎవరైనా అక్కడికి తీసుకొస్తారు. ఆ సీతారాం గారి అమ్మాయి మన హైకోర్టు జడ్జి గారు రాధారాణి గారు, వారు ఇక్కడికి వచ్చినందుకు మనందరి తరఫున, మా స్మారక సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత గాంధీ గారు అడిషనల్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాదు చేసి రిటైర్ అయ్యారు.
77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని తీర్పు జగన్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వినుకొండ నియోజకవర్గ పర్యటన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉందన్నారు. వైసీపీ నేత హత్య టీడీపీ పాత్ర ఉందని చెప్పడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారంటూ ఎద్దేవా చేశారు. అంతర్గత విభేదాలతో హత్యకు గురైతే దానిని రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిన వికట జీవి జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడమే జగన్ ఏజెండా పెట్టుకున్నారని ఆలపాటి విమర్శించారు. రాజధాని భూములు టీడీపీ నాయకులు కబ్జా చేశారని, ప్రజల్లో భ్రమలు కల్పించారని, జగన్ పార్టీ వైసీపీ పార్టీ కాదు, భూ కబ్జా పార్టీ అని పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. పేదల కోసమా, పెత్తందారుల కోసమా అని సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి 10% కూడా ఇల్లు పూర్తి చేయని పరిస్థితి వైసీపీది అని అన్నారు. టిడ్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిడ్కో ఇళ్ల పేరు మీద వచ్చిన డబ్బులు కూడా అడ్డగోలుగా దోచుకున్న కక్కుర్తి జగన్ ప్రభుత్వంది అంటూ దుయ్యబట్టారు. టిడ్కో లబ్ధిదారులు 3 లక్షల మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైసీపీ పార్టీకి ఉందన్నారు. గతంలో ఉచిత ఇసుక ఇస్తే దాన్ని రద్దు చేసి ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారని, ఇసుకపై 35 వర్గాల కార్మికులు ఆధారపడి ఉంటే వారి పొట్టకొట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. తమపై బురద అంటించాలని చూస్తే అది తిరిగి వారి మొహానికే అంటుతుందని ఆలపాటి హెచ్చరించారు. ఆ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్యకు గురయ్యారని, దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉంది ఆయన పర్యటన, ఆయన ప్రెస్ మీటు. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నంలో అడుగడుగున భూ కబ్జాలు 500 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్యాలెస్ కడితే ఎవరి సొమ్ముతో కట్టారు? ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు? ఎవరిది ఆ ధనం? ప్రజాధనం. దానికి ఇంతవరకు ఆ ప్రశ్నకి జవాబుదారీతనం లేకుండా తప్పించి తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో నువ్వు, నీ యొక్క గాంధారి పుత్రులు 151 మంది ఆ రోజున గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇన్ఛార్జీలు కానీ, 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి దాదాపు 10,000 ఎకరాలు మీరు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం 10-30 లక్షల
స్థలాలు ఇస్తే 30 లక్షల కుటుంబాలకి 10% కూడా ఇళ్ళు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో టిడ్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా గత 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు బ్యాంకుల ద్వారా ఏ రకంగా అయితే రుణ సౌకర్యాన్ని కల్పించిందో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి ఎంతటి ఘోరమైన నేరం అంటే పేదవాడికి చెందవలసినటువంటి డబ్బుని కూడా మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీది. దీనికి ఈ రోజున మీరు దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రవేశపెడితే దానికి భిన్నంగా మేము ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి పెద్దలు దాదాపు 8 నెలల పాటు ఎవరికి ఇసుక దక్కనీయకుండా ఇసుక మీద దాదాపు 35 వర్గాలు ఆధారపడి ఉంటే 35 వర్గాల కార్మికులకు కూడా ఆకలి ఆక్రందనలో పలికేలాగా ఆకలి చావులు చనిపోయేలాగా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా ఇసుక మాఫియాని పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఒక యువతకి ఒక ఉద్యోగం ఒక పరిశ్రమను పెట్టలేకపోయావు. ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. తెనాలి పట్టణంలో స్వర్ణకారుల సంఘ భవన నిర్మాణానికి కూటమి కృషి చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం స్వర్ణకారుల సంఘ సభ్యులు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి మాట్లాడారు. తెనాలిలో శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ప్రారంభించుకున్న స్వర్ణకారులు భవనాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని దానికి తెనాలి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని ఆలపాటి అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆ భవన నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. స్వర్ణకారుల సంఘానికి పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి స్వర్ణకారులకు సంబంధించినటువంటి భవన నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రారంభమయ్యి దాన్ని భూస్థాపితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి తీర్పు ఇచ్చారు తెనాలి పట్టణ ప్రజలు. మరి దాన్ని రివైవ్ చేయడానికి మళ్ళీ మా ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా ఎందుకంటే కూటమి బాధ్యత అది. స్వర్ణకారుల సంఘ భవన నిర్మాణం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా అందరికీ. ఇప్పుడు ఒక చిన్న విరామం.